హాయ్ అండి. అందరికి నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్‌కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు వరకున్న అప్డేట్‌లో భాగంగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఉద్యోగుల సంఘాల యొక్క నాయకులు విలేకరుల సమావేశం అనేది నిర్వహించుకున్నారు. అందులో మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉందని, కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల యొక్క సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ఏర్పాటైన సంఘం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం. దీనినే ఎన్ఎఫ్పిఏ అని కూడా అంటారు. అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ అని కూడా అంటారు. ఓకేనా? కాబట్టి ఈ సంఘం కింద పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రూప్ సి ఉద్యోగులు, పోస్ట్ మ్యాన్ మరియు ఎంటీఎస్ ఉద్యోగులు మరియు ఏఐడిఎస్సికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ పోస్టల్ ఉద్యోగుల యొక్క భవితవ్యం అగమ్య గోచరంగా మారబోతోందని, కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందనే ఆందోళనతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ్ సదన్ నందు రేపటి నుంచి అంతే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అయిన శ్రీ కె ప్రకాష్ గారు మరియు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ అయిన బి నరసప్ప గారు పాల్గొని ఉద్యోగుల సమస్యలపై చర్చించి దాని కార్యాచరణకు సంబంధించిన తగిన తీర్మానాలు కూడా ఇందులో తీసుకోబడతాయని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశం నందు రిసెప్షన్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి ఎస్కే ఖుర్షీద్ బేగం, రిసెప్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ అయిన బి శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ రిసెప్షన్ కమిటీ కె మురళి మరియు ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ రాష్ట్ర మహాసభలు శ్రీకాళహస్తిలో చేయాలని చెప్పని రాష్ట్ర సంఘం ఆదేశించింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మహేష్ కళ్యాణ్ సదన్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా 6వ తారీఖున ఆదివారం, ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం నాడు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నాం. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు చీఫ్ గౌరవనీయులైనటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, అదేవిధంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి కేంద్ర సంఘ నాయకులు కామ్రేడ్ మజుందార్ గారు, కామ్రేడ్ మహాదేవయ్య గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రోజు చూస్తే 2014 నుండి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనేక రకమైనటువంటి పావులు కదుపుతుంది. మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ మే నెల 20వ తారీఖు పైన నిరవధిక సమ్మెలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అఖిల భారత తపాలా ఉద్యోగులు సంఘం పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ మా రాష్ట్ర మహాసభలు ఈ కాళహస్తిలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఈ ఆల్ ఇండియా నాయకులు, మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అందరూ హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మహాసభలలో ముఖ్యంగా మొదటి రోజు మా భారీ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి పోస్టల్ ఉద్యోగస్తులు, జీడీఎస్ ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకుంటారు. తమ యొక్క సమస్యలని పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది.